వెళ్తుంటే వచ్చిన వాళ్ళు కొట్టికాడికి వచ్చిన వాళ్ళు అందరూ చూసి చాలా బాగుంది ఆంటీ గారు, చాలా బాగుంది ఆంటీ గారు, అమ్ముతాం ఆంటీ గారు, మాకు ఇస్తాం అని అంటే నేను చెబుతాను, నేను ఇంత కష్టపడి వెళ్ళి మీకు ఎందుకు ఇస్తాను నేను అని నేను అంటా సరదాగా. వాళ్ళు నవ్వుకుంటూ మాత్రం చాలా బాగా వెళ్ళావు ఆంటీ గారు, చాలా బాగా. నిజంగా నాకు ఇది అడుగుతుంటే అల్లాలనిపించింది, వెళ్ళేసా. మా అబ్బాయి అడుగుతున్నాడండి, స్టోర్ చేసుకోవడం ఏంటి వైర్లు, నువ్వు చెప్పింది నాకు అర్థం అవ్వలేదు పిన్ని అంటున్నాడు. ఏంటంటే ఈ వైర్లు ఉన్నాయి కదా, ఇవి మా అమ్మగారు పిల్లలు తినే చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొచ్చే షాప్లో, అది హోల్సేల్ షాపు, కనకరాజ్ కొట్టు అంటాం మేము. ఆయన పేరు, ఆ డీలర్ పేరు కనకరాజ్ గారు అనమాట. వాళ్ళు మనం తీసుకున్న సరుకులు ఒక సంచిలో వేసి ఈ వైర్ తోటి ముడేసి ఇస్తారు. ఈ వైర్లు రోజు వచ్చేవి మా అమ్మగారు పడేయడం ఎందుకు అని చెప్పేసి ఒక కవర్లో వేసి స్టోర్ చేసి ఈ బుట్టని అల్లారు, ఇంకో బుట్టని కూడా అల్లారు. ఇదిగో చూడండి కటింగ్స్ అవన్నీ కూడా ఎలా ఉందో చూడండి బుట్ట లోపల, అంటే ముక్కలతో అల్లడం వల్ల అనమాట. తర్వాత మా అమ్మ ఏం చేశారు, ఈ వైర్ నచ్చిన తర్వాత 1 టౌన్లో కాస్త కొనుక్కొచ్చి హోల్సేల్ షాప్లో ఈ బుట్టని రెడీ చేశారనమాట. ఈ బుట్ట చూడండి అంత, అంటే అది ముక్కలతో అల్లింది కాబట్టి అలా ఉంది. ఇది ఇంకా పెద్దది బండిల్ అదే కొంచెం అవసరమైనంత వరకు వైరు తీసుకొచ్చింది కాబట్టి లోపల చూడండి కటింగ్స్ కానీ జాయింట్స్ కానీ లేకుండా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్. నేను అంటూ ఉంటాను, అమ్మ ఎందుకు నీకు శ్రమ, కళ్ళు చాలా ఇంత చిన్న వైర్ తోటి వెళ్తే నీకు కళ్ళు చాలా స్ట్రెయిన్ అవుతాయి, వద్దమ్మా అంటాను. కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నేను చెప్పింది కరెక్టే అండి. కానీ ఒక ఆలోచన విధానంగా చూస్తే ఆమెకున్న టెన్షన్లు కానీ లేకపోతే ఆమెకున్న ఇబ్బందులు కానీ మర్చిపోవాలి అని అంటే మర్చిపోయి ఈ బుట్టల్లో వ్యాపకం మీద పడితే మిగతా టెన్షన్స్ కానీ అలాంటివన్నీ మర్చిపోతుందండి, ఆటోమేటిక్గా పనిలో పడిపోతుంది. లేదంటే మనకున్న బాధల్ని తనకున్న ఆలోచనలతోటి ఇంకా బాధపడుతూనే ఉంటుంది. ఈ బుట్ట అల్లడము లేకపోతే ఏదైనా పనిలో మునిగిపోవడం వల్ల నిజంగా తన ఆలోచన నుంచి తన బాధల నుంచి బయటకు వచ్చేస్తుంది కదండి. అందువల్ల మళ్ళీ నేను ఎక్కువగా ఫోర్స్ చేయలేకపోతున్నాను అమ్మ అల్లొద్దు అని. కానీ ఓకే, ఈ ఓపికని అసలు తన ఇంట్రెస్ట్ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే అండి. నేనైతే అస్సలు చేయను. అందుకని మా అమ్మ కష్టం నాకు అర్థమైంది కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది అల్లడానికి 6 నెలలు పట్టిందంటండి. చూడండి మా అమ్మ చెప్తున్నారు, అసలు ఎంత ఆనందంగా చెప్తుంది అనుకుంటున్నారు. నేను మీకోసం వీడియోలో చెప్తుంటాను. బుట్ట చూడండి ఎంత బాగుందో. మా అమ్మగారు వెళ్ళారు కొట్లో సరుకులకి తీసుకొచ్చే సన్న వైర్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కొక్క దాన్ని స్టోర్ చేసి చాలా ఓపికగా చాలా శ్రద్ధగా అల్లారు. చాలా బాగుంది కదా. అసలు ఇప్పుడు ఎవరికైనా కానీ ఇంత ఓపిక కానీ శ్రద్ధ కానీ ఉంటుందా చెప్పండి? నాకైతే అంత ఓపిక లేదండి. కానీ మా అమ్మగారు సరుకులు తీసుకొచ్చినప్పుడు మిగిలిన ఒక్కొక్క తీగని ఒక్కొక్క దాన్ని వైర్ని స్టోర్ చేసి ఇంత అందంగా ఓపిక్గా ఈ బుట్ట అల్లింది. ఇంకో బుట్ట అల్లుతోంది, ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు. చూడండి అసలు కలర్ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్గా అందంగా కూడా ఉంది కదా. మా అమ్మ ఇలాంటి వాటిలో మంచి మంచి ఓల్డ్ రెసిపీస్లో కూడా ఎక్స్పర్ట్ అండి. ఎవరైనా కావాలన్న వాళ్ళు ట్రై చేయొచ్చు, కామెంట్స్ పెట్టండి. మా అమ్మగారితో అప్పుడప్పుడు వంటల వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ లైక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు అభిప్రాయాలు మాతో తప్పకుండా పంచుకోండి. మీరు ఇలా పంచుకోవడం వల్ల ఇంకా ఇలా ఎంతోమంది మన చుట్టుపక్కలే ఉంటారు, మన అమ్మమ్మలు తాతమ్మలు మన చుట్టాల్లోనే, లేకపోతే మనం చూస్తున్న మన రిలేటివ్స్ కాకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళే ఎంతో కష్టపడి వాళ్ళ కుటుంబం కోసము వాళ్ళ పిల్లల కోసము వాళ్ళ జీవితాలని త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. కేవలము చదువుకున్న వాళ్ళు, జాబ్స్ చేసిన వాళ్ళు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులే కాదు, వాళ్ళు సక్సెస్ఫుల్లే.
వాళ్ళు కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే ఆ స్టేజ్కి వచ్చారు ఖచ్చితంగా. కాకపోతే వీళ్ళు కూడా కుటుంబం, ఒక మంచి కుటుంబము ఉంది అని అంటే ఆ కుటుంబం కోసము ఆ ఇంట్లో ఉండే గృహిణి, మెయిన్గా బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో, ఎన్ని బాధలు పడతారో ఈ తరం వాళ్ళకి తెలియాలి అని, కొంతమందికైనా తెలియాలి అని మాత్రమే నా ఈ చిన్న ప్రయత్నము. ఎందుకంటే నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. ఇది కరెక్టో కాదో మీరు నాతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. చాలామంది ఇప్పుడు బీటెక్లు చదివి సాఫ్ట్వేర్స్లోనో లేకపోతే కొన్ని జాబ్స్లోనో చేసేవాళ్ళు జాబ్ మాత్రమే తమ ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళనో లేకపోతే కొంతమంది మాత్రమే, కొంతమంది పిల్లలు, యూత్ ఎంతో చక్కగా బాధ్యతాయుతంగా అందరితో ప్రేమగా ఉంటున్నారు. కానీ కొంతమంది ఏంటంటే చదువుకొని వాళ్ళని లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళని, కష్టపడే వాళ్ళని పెద్దగా విలువ ఇవ్వట్లేదు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది కాదు కదా. అది కాదు అసలు సంస్కారం అంటే. నేర్చుకోవాలి, వాళ్ళకి ఆ కష్టం విలువ తెలియాలి. మన చుట్టూ కూడా ఇలాగ మన ఇంట్లో కూడా ఉంటారు, వాళ్ళ గురించి తెలియచేయాలి అని మాత్రమే నా ఈ చిరు ప్రయత్నము. ఉంటాను.